హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న క్యాప్జెమినీ క్యాంపస్ అండ్ కోకాపేట దగ్గర ఉన్న గార్ క్యాంపస్ మనం రెండు టూర్ చేద్దాము. సో ముందుగా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న క్యాప్జెమినీ చూద్దాము. ఇది డిఎల్ఎఫ్ మీదుగా వెళ్ళే రూట్. అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కనిపిస్తుంది, దాని ఎదురుగానే మన ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడే మనకి విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇలా మెయిన్ అన్ని ఎంఎన్సీ కంపెనీలన్నీ ఇటు సైడే ఉంటాయి. ఇది క్యాప్జెమినీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి క్యాంపస్. సో పక్కనే కపిల్ టవర్స్ ఉంటుంది, పక్కన ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. లోపలికి నేను గెస్ట్ ఐడి కార్డ్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి నేను క్యాప్జెమినీకి ఎందుకు వచ్చానంటే ఐడి కార్డ్ అండ్ ల్యాప్టాప్ కిట్, పీసీ అలొకేషన్స్ రెండు కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్స్ కూడా మనం ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా అంతా చాలా పెద్దగా ఉంటుంది. సో మొత్తం గ్రీనరీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, చార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐడి సెల్. ఇక్కడ ఐడి కార్డ్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు నేను వచ్చాను కలెక్ట్ చేసుకుందాం అనేసి. చాలా గ్రీనరీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఎంఎన్సీ కంపెనీలోకి అడుగు పెట్టడం చాలా ఎగ్జైట్గా అండ్ థ్రిల్గా అనిపిస్తుంది. సో ఎదురుగా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట మన హైదరాబాద్ మొత్తానికి, ఐసిఐసిఐ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా. సో మొత్తం ఇలా చూసేసుకున్నాక ఐడి సెల్లో నేను ఇది 10కి ఓపెన్ చేస్తారు. నేను 9కే వచ్చేసాను, ఫస్ట్ డే కదా, టైం పంచువాలిటీ అనేది ఉండాలని. సో మొత్తం నెక్స్ట్ నేను ల్యాపీ కిట్ తీసుకుందామని వచ్చాను. బట్ ఇక్కడ కూడా నేను కొంచెం సేపు వెయిట్ చేశాను, ఇది కూడా 10కి ఓకే చేస్తారని. సరే ఇక్కడ టైం ఉంది కదా అనేసి ఇంకా ఐడి కార్డ్ తీసుకోవడానికి వెళ్ళాను. ఫైనల్లీ నా ఐడి కార్డ్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయింది అండ్ ఐడి కార్డ్ తీసుకున్నాను. గబాలను వేసేసుకొని ముందు నేను వీడియో తీసుకున్నాను. ఫస్ట్ టైం కదా ఎంఎన్సీ కంపెనీ, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూర్చోవడానికి భలే ఉన్నాయి, బుజ్జిగా కింద సీట్లు ఉండి చాలా గ్రీనరీగా ఉంది. ఎదురుగా ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తెచ్చుకొని చాలామంది ఇలాంటి టేబుల్స్ మీద కూర్చొని తింటున్నారు. ల్యాప్టాప్కి తెచ్చుకుందామని వెళ్తే అక్కడ నాకు రేపు రామన్నారు. సో నా టికెట్ అనేది క్యాన్సిల్ అయింది. నేను హోమ్కి వెళ్ళడం వల్ల 1 వీక్ నేను లేను ఆన్ బోర్డింగ్ తర్వాత. ఇంకా అలా సైలెంట్గా కొంచెం లాక్ తీద్దామనేసి నెక్స్ట్ డే వద్దాంలే అని వచ్చేసాను. చాలా గ్రీనరీగా ఉంది. సో ఎదురుగా ఇక్కడ మనకి పెద్ద బిల్డింగ్ కనిపిస్తే ఇక్కడ చాలా గేట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే నేను ల్యాప్టాప్ కిట్ అండ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ తీసుకొని అలా సరదాగా మళ్ళీ బ్లాగ్ చేద్దామనేసి చూశాను. నిన్న మొత్తం కవర్ చేయలేదు కదా, ఈరోజు కవర్ చేద్దామనేసాను. ఈ ఆఫీస్కి మనం చిన్నపిల్లల్ని కూడా తెచ్చుకోవచ్చు, 6 months నుంచి 6 years వరకు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి కొంచెం పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ SB1, SB2, SB3 బ్లాక్స్ ఉంటాయి. సో ఈచ్ బ్లాక్ ఎవరు వాళ్ళు డొమైన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనం ఉండొచ్చు. కాసేపు వర్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి నా మెయిన్ వర్క్ లొకేషన్ వచ్చేసి కోకాపేట్ గార్ క్యాంపస్ క్యాప్జెమినీ అనమాట. సో నెక్స్ట్ డే నేను ఆఫీస్కి ఇలా వచ్చాను. ఇది మనకి ఆఫీస్ క్యాబ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మనకి అమెజాన్ ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ మొత్తం 15 floors మొత్తం మనకి క్యాప్జెమినీ ఉంటుంది అనమాట. సో హైదరాబాద్లో ఓన్లీ టూ బిల్డింగ్సే ఉన్నాయి క్యాప్జెమినీ. ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా అండ్ దిస్ కోకాపేట అనమాట. సో కోకాపేట సైడ్ నాకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆన్ బోర్డింగ్ మొత్తం ఇక్కడ అయింది. సో అలా వ్లాగ్ తీసుకుంటూ అలా లోపలికి వస్తున్నాను. ఇక్కడ మనకి కొంచెం పూజ అది జరుగుతుంది. సో ఎవరు నడవట్లేదు అనమాట, డోర్ క్లోజ్ చేశారనేసి నేను ఇది తీయలేదు. అలా రైట్ సైడ్లో నుంచి ఇంకో వేలో నుంచి వస్తున్నాను. సో యాక్చువల్గా లోపల చాలా నీట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడే క్యాప్జెమినీ అనేసి ఫొటోస్ దిగుతూ ఉంటారు. నా ఫస్ట్ డే కూడా నేను ఇక్కడే ఫోటో దిగాను. త్వరగా దిగరు, అంత ప్రొఫెషనల్గా ఉంటారు కదా. సో ఇక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగకూడదు, మనం రిస్ట్రిక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకి చాలా గార్ క్యాంపసెస్ ఉంటాయి. ఇది టవర్ 5 అనమాట. సైలెంట్గా పైకి వచ్చేసి ల్యాప్టాప్ ఆన్ చేశాను. సిగ్గేస్తుంది ఫోటో వీడియోస్ తీయాలంటే. సో అన్ని కెమెరాస్ ఉంటాయి కదా, అలా కాసేపు వర్క్ చేశాను. ఒక మీటింగ్ ఉంది, అటెండ్ అయ్యాను. ఇక్కడ లైట్గా ఓపెన్ చేశాను. ఇది 2nd floor జనరల్ ఓడీసీ సెక్షన్ అనమాట. ఇప్పుడు నేను బెంచ్ మీద ఉన్నా కాబట్టి ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే మనకి యాక్సెస్ ఉంటుంది. సో అలా సైలెంట్గా తీసేసాను. నెక్స్ట్ కొంతసేపు ఆగిన తర్వాత టీ టేస్ట్ చేద్దామనేసి రైట్ సైడ్లో ఉన్న ప్యాంట్రీ ఏరియాకి వచ్చేసాను. చిన్నగా బ్లాక్ తీసాను, ఎవరు లేరనేసి. యాక్చువల్గా అయితే తీయకూడదు, అక్కడే కూర్చుంది నేను. చాలా నీట్గా ఉంది. సో అలా టీ టేస్ట్ చేశాను, టేస్టీగా ఉన్నాయి. అలా చిన్నగా వ్లాగ్ తీసాను. అక్కడక్కడ నేను కనిపిద్దాం, కొంచెం మెమరీగా ఉంటుంది కదా వీడియో అనేసి. సో నెక్స్ట్ మళ్ళీ క్యాఫ్టేరియాకి వెళ్ళాను. 9th floorలో ఉంటుంది. చిన్నగా వ్లాగ్ తీసాను. యాక్చువల్లీ తీయకూడదు, సిగ్గేస్తుంది, అందరూ ప్రొఫెషనల్గా ఉంటారు కదా. సో నెక్స్ట్ తినేసి మళ్ళీ బ్యాక్ టు ద వర్క్ అనమాట.
4 అవర్స్ మెయింటైన్ చేసి కొంచెం కుదిరిన వరకు తిరిగాను. నెక్స్ట్ బయటకు వచ్చాను. గార్ ఇన్ఫోబీన్ టవర్ 4 అనమాట ఇది. సో ఇలా బయటకు వచ్చాను. 4 అవర్స్ మెయింటైన్ చేశాను కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసి వచ్చాను. నా ఫస్ట్ డే ఆన్ బోర్డింగ్ ఇటు రైట్ సైడే జరిగిందనమాట. ఇవి సర్టిఫికేట్స్ క్యాప్జెమ్ని గెయిన్ చేసినాయి. ఇక్కడ పెయింటింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. సో నెక్స్ట్ శాలరీ అకౌంట్ హెచ్డిఎఫ్సి ఓపెన్ చేశాను. కనుక్కుందాం అది యాక్టివేషన్కి ఎన్ని డేస్ పట్టిద్దో అనేసి అలా బయటకు వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత ఇది అవుట్ సైడే కదా, కొంచెం లాక్ తీద్దాం అనేసి, లోపలైతే రెస్ట్రిక్షన్స్ కదా అన్నీ చూపించకూడదు. సో ఇది గార్ ఇన్ఫోబియన్. నాకు కుదిరినప్పుడల్లా అక్కడక్కడ నేను కనిపిస్తూ ఉన్నాను. సో అలా వాక్ చేసుకుంటూ బయటకు వచ్చాను హెచ్డిఎఫ్సి సైడ్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇక్కడ మళ్ళీ చిన్న క్యాఫ్టేరియా ఉంటుంది. ఇక్కడ బిస్కెట్స్, బర్గర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి బుద్ధుడు విగ్రహం ఉంటుంది. ఇక్కడ చిన్న మార్ట్ ఉంటుంది. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ ఉంటాయి, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, బుక్స్ అవి కూడా ఉంటాయి అనమాట. రైట్ సైడ్లో మనకి ముందు కొంచెం హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అలా బయటకు వస్తా కూడా ఒక టూర్ వేద్దాం అనేసి మొత్తం వాక్ త్రూ చూపిస్తున్నాను మీకు. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మనం చాలా ఫొటోస్ కూడా దిగొచ్చు. మొత్తం 15 ఫ్లోర్స్ మొత్తం క్యాప్జెమ్ని అనమాట. సో 2 క్యాంపసెస్ ఉండడం వల్ల టూ బ్లాక్స్ లైక్ 2 బిల్డింగ్స్ అనేవి పెద్ద పెద్దవి. ఇక్కడ ఇంకా సపరేట్ బ్రాంచెస్ అనేవి ఏం లేవు. ఈ 2 బ్రాంచెసే. చాలామంది అలా చిల్ అవుతున్నారు చుట్టుపక్కల. ఆల్మోస్ట్ నేను అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా మనకి B1, B2, B3 అని చెప్పి సపరేట్ బ్లాక్ అలా ఏం ఉండవు, కానీ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. సో అక్కడ మనం కూర్చోవచ్చు. జనరల్ ఓడిసి సెక్షన్స్ అయితే మనకి 2nd ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్ అండ్ 6th ఫ్లోర్లో ఉన్నాయన్నారు. మనకి ల్యాప్టాప్ ఇష్యూస్, ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవడానికి, ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి 6th ఫ్లోర్లో ఉంటుంది. సో అక్కడ మనం ఐటీ టీమ్తో మనం కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు మనం. మోస్ట్లీ 2 క్యాప్జెమ్ని క్యాంపసెస్ నేను కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఇంకా తీయొచ్చు, కానీ మనకి హైలీ కాన్ఫిడెన్షియల్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో అందుకని కొంత పార్ట్ వరకే నేను కవర్ చేశాను. మోస్ట్లీ మనకి ల్యాప్టాప్ కిట్ వచ్చేసి మనకి హెచ్పి ల్యాప్టాప్స్ ఆర్ డెల్ ల్యాప్టాప్స్ రావచ్చు. సో అలా నేను ఇంకా బయటకు నడుచుకుంటూ వచ్చేసాను. సో ఫస్ట్ డే కదా, కొంచెం ఎగ్జైట్గా అనిపించింది. సో ఎవ్రీథింగ్ నేను బ్లాగ్ తీశాను. మోస్ట్లీ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీరు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. మోస్ట్లీ నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, క్యాప్జెమ్ని అండ్ గార్ క్యాంపస్, కోకాపేట 2 కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా అలా ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.